Hello everyone, I'm Dr. Sampada Suripalli, consultant gynecologist and fertility specialist in Satyavati Hospital, Nalgonda. Tubectomy పిల్లలు లేకుండా లేడీస్లో చేసే ఆపరేషన్ అనేది ఓపెన్ చేసుకోవాలా లేకపోతే లాప్రోస్కోపీ బెటర్ అని చాలా మంది అడుగుతూ ఉంటారు. సో ఓపెన్ ట్యూబెక్టమీ అంటే ఏంటంటే మనం సిజేరియన్ లాగే లోపల పొట్ట లోపల అన్ని లేయర్స్ ఓపెన్ చేసి గర్భసంచి దగ్గరికి వెళ్ళిన తర్వాత ట్యూబ్స్ ఉంటాయి 2 sides. ఆ ట్యూబ్స్ని ఐడెంటిఫై చేసి వాటిని నాట్ చేసేసి దాన్ని కట్ చేస్తుంటాం అనమాట. అది కాకుండా ఈ లాప్రోస్కోపీలో జస్ట్ 3 holes ఉంటాయి అండ్ సింగిల్ స్టిచ్తో మనం కెమెరాలో మొత్తం కంప్లీట్గా అబ్డోమెన్ మొత్తం చూసి అప్పుడు ఆ ట్యూబ్స్ని కట్ చేసి కాటరైజ్ చేస్తాము. సో దీంట్లో అడ్వాంటేజ్ ఏంటి, లాప్రోస్కోపీలో అడ్వాంటేజ్ ఏంటంటే అనస్థిషియా అనేది రెండిట్లో సేమ్, బట్ దీంట్లో మనం కెమెరాలో చూడడం వల్ల మనకి ట్యూబ్స్ అనేవి పర్టికులర్గా ఐడెంటిఫై చేస్తాము అండ్ దీంట్లో మనకి పెద్ద కోత అనేది ఉండదు. సో సర్జరీ చేసే టైం తగ్గుతుంది అండ్ హాస్పిటల్ స్టే తగ్గుతుంది అండ్ తొందరగా రికవరీ అవుతారు. పెయిన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో చాలా యాక్టివ్గా ఉంటారు అనమాట సర్జరీ తర్వాత కూడా. అండ్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ అనేది ఆల్మోస్ట్ ఈక్వల్ టు మనకి ఓపెన్ ట్యూబెక్టమీ లాగే ఉంటుంది. సో ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ముందు సిజేరియన్స్ అయిన వాళ్ళలో మనకి ఆ లోపల అతుకులు ఉంటాయన్నమాట. సో ఆ అతుకుల్ని మనం ఈ లాప్రోస్కోపీలో క్లియర్గా ఐడెంటిఫై చేసి ఆ అతుకుల్ని రిమూవ్ చేయడం వల్ల మనకి వాళ్ళకి రిపీటెడ్గా వచ్చే పెయిన్ కానీ ఇండైజెషన్ కానీ ఇలాంటి ఇష్యూస్ అనేవి సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.